హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యశు వ్లాగ్కి స్వాగతం. ఈరోజు నేను మా గార్డెన్లో ఉన్న దొండకాయ చెట్టు కాసిన దొండకాయలతో దొండకాయ కర్రీ చేసి చూపిస్తున్నానండి. ఎందుకు స్పెషల్ అంటే ఇది మా గార్డెన్లో కాసాయి కదండి దొండకాయలు, అందుకోసం ఇదిగోండి ఇలా నేనే స్వయంగా తిప్పుకొని కర్రీ చేసుకుందామని మీకు ఎలా కాసాయి ఎలా ఉన్నాయని చూపిద్దామని వీడియో తీసానండి. మా చెట్టుకు దొండకాయలు లాస్ట్ సారి నా లాంగ్ వీడియోలో చూపించాను కదండి మా గార్డెన్ మొత్తం. ఇదిగోండి మా దొండకాయ చెట్టు చాలా కాయలు అయ్యాయండి, అందుకోసం ఇవి తెంపి దొండకాయ కర్రీ చేద్దామని తెంపుతున్నానండి. ఇదిగోండి దొండకాయలను తెంపేసినాక వాటర్తో మంచిగా ఫ్రెష్గా కడిగేసుకొని దొండకాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి మన ఇంట్లో కాసాయి కదండి, అందుకోసమే స్పెషల్, అందుకోసమే మీకు చూపిస్తున్నాను. బయట కొనుకొచ్చిన దొండకాయల కంటే ఇంట్లో కాసిన అయితే కొంచెం స్పెషల్గా ఉంటుంది కదండి. ఇదిగోండి ఇలా చిన్న పీసెస్ అన్నీ కట్ చేసేసుకొని పెట్టుకున్నాను. ఇట్లా పొడుగుగా కట్ చేసుకున్నానండి. దీనిలో కర్రీ కోసం మనం ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. వీటిని కూడా సన్నగా తరిమి పెట్టుకోవాలా. కొంచెం ఎల్లిపాయలు వేస్తానండి నేను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కంటే ఎల్లిపాయలు బాగుంటాయండి దొండకాయ ఫ్రైలో. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. దీనికోసం ఒక మూకుడు తీసుకున్నానండి, కడాయి. కొంచెం ఫ్రై అయితే బాగా అవుతాయి కదండి. దీంట్లో గ్యాస్ ఆన్ చేసుకొని దాంట్లో మనం సరిపడంత ఆయిల్ పోసుకొని ఆవాలు జీరా వేసుకోవాలా. ఇవి వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ అన్నీ వేసి కలుపుకోవాలండి. ఇంతకుముందు ఎల్లిపాయ తీసుకున్నాం కదండి, ఆ ఎల్లిపాయ దంచి దీంట్లో వేసుకోవాలా. ఇది ఫ్రై అయినాక మనం దొండకాయ ముక్కలు కట్ చేసినవన్నీ దీంట్లో వేసుకొని కలుపుకోవాలండి. ఇలా అన్ని పీసెస్ అన్నీ కట్ చేశాక కదా ఇట్లా వేసేసుకొని కలుపుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం కలుపుతూనే ఉండాలండి. దొండకాయ ఫ్రై కదా, కొంచెం మంచిగా అవ్వాలంటే ఇట్లా కలుపుతూ ఉండాలండి. మూత ఎక్కువ పెట్టద్దండి, మూత పెడితే మనకు మెత్తగా అయిపోతుంది కర్రీ మొత్తం. ఇదిగోండి ప్లీజ్ అండి, మొదటిసారి నా ఛానల్ చూసేవారంటే సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్లా కొంచెం ఫ్రై అయినాక కొంచెం కారం, సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలండి. ఫ్రైలోకి అయితే ధనియా పౌడర్ బాగుంటుంది. ఇదిగోండి కలుపుతూ ఉండాలండి. ఎంతైనా మన ఇంట్లో కాసిన దొండకాయ స్పెషల్ వేరు కదండి, అందుకోసం మీకు ఇలా కలిసి చూపిస్తున్నాను. కొంచెం కొత్తిమీర కూడా తురిమి పెట్టుకోవాలండి. కొత్తిమీర కూడా వేసుకోవాలి లాస్ట్లో. ఇవి మనకు దొండకాయ అయింది అని ఏర్పడాలంటే కొంచెం ఆయిల్ అనేది ఇట్లా పక్కకు తేలినట్టు కనిపిస్తుందండి. అప్పుడు మనకు దొండకాయ కర్రీ అయినట్టు అని మనకు తెలుస్తుంది. ఇలా అండి, చూసారా నేను చూపిస్తున్న విధంగా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర తీసుకోవాలండి. కొత్తిమీర సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఇదిగోండి నేను ఇక్కడ కొత్తిమీర తీసుకున్నాను. ఇలా ఇంత కొత్తిమీర తీసుకున్నాను. ఈ కొత్తిమీర అన్ని సన్నగా తురిమి మన కర్రీలో యాడ్ చేసేస్తే మన దొండకాయ కర్రీ రెడీ అవుతుందండి. ఇంతే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మొదటిసారి చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ, బాయ్.